కోసం మన ఛానల్ అనే నినాదంతో స్థాపించబడిన మన తెలుగు ఛానల్ TPN తెలుగు 24కు స్వాగతం. కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం బొల్లారం పార్కులో క్రికెట్ ఆడి సందడి చేశారు. మార్నింగ్ వాకర్స్ తో కలిసి నడిచి వారితో సమావేశమై తనకు ఓటు వేసి గెలిపించాలని కోరిన ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 32 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నా. తెలంగాణ ఉద్యమం నుండి మీ కళ్ళ ముందు ఎదిగా నేను పదవుల కోసం వెంపర్లాడేవాడిని కాదు, సమాజ హితం కోసం పనిచేసేవాడిని. ఉద్యమకారుడిగా తెలంగాణ కోసం కొట్లాడిన ఆర్థిక మంత్రిగా, ఆరోగ్య మంత్రిగా నా పని చూశారు. ఈసారి దేశవ్యాప్తంగా మోదీ గారికి పాజిటివ్ ఓటు పడనుంది. 365 రోజులు యువకునిగా పనిచేస్తున్నారు. మోదీ భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెంచారు. అమెరికా సెనేటర్లు లేచి చప్పట్లు కొట్టే స్థాయికి ఎదిగారు. మోదీ హయాంలో బాంబుల మోతలు లేవు. టెర్రరిస్టుల పట్ల సింహ స్వప్నంగా మారారు. ఉగ్రవాదులను ఎలిమినేట్ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉన్నాం. ప్రపంచ దేశాలకు ఆయుధ పరికరాలు ఉత్పత్తి చేస్తున్నాం. ఒక్క హైదరాబాద్ లో రైల్వే స్టేషన్లకు 2000 కోట్ల ఖర్చు. హైదరాబాద్ ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తుంది కేటీఆర్ కాదు, మోదీ. వీరు ప్రచారం చేసుకున్నారు. మోదీ ఇప్పుడున్న దేశ నాయకులకు పోలిక లేదు. భారత్ వ్యాక్సిన్ సప్లై చేస్తుంది అని ఎవరన్నా అనుకున్నారా? 50 సీట్లు గెలిచే రాహుల్ ప్రధాని ఎలా అవుతారు? అందుకే మీ ఓటు వృధా చేయవద్దు. నన్ను గెలిపించండి. తద్వారా మోదీని ప్రధానిని చేసుకుందాం. భారత్ను మరింత అభివృద్ధి చేసుకుందామని ఈటెల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. नरेंद्र मोदी नायकत्व, ఈటెల రాజేందర్ నాయకత్వం, బార్ బార్ మోడీ सरकार, बार మోడీ सरकार. అందరూ వచ్చేసేయండి. క్రియాశీల నాయకుడు ఈటెల రాజేందర్ గారి నాయకత్వం. క్రియాశీల నాయకుడు ఈటెల రాజేందర్ గారి నాయకత్వం.